నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 31వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసి. తాత్పర్యము: ధర్మము అధర్మము, చేయతగినది చేయకూడనిది మొదలగు ద్వంద్వాలను ఉన్నదానిని ఉన్నట్టుగా కాకుండా ఉన్నది లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం, తదనుగుణంగా ప్రవర్తించడం, ఇటువంటి వాడిని రాజస బుద్ధి కలవాడంటారు. మానవుడు అనునిత్యం చేసే కర్మలు రకరకాలుగా ఉంటాయి. వాటిలో ధర్మము ఏది, అధర్మం ఏది, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు, ఏది కర్తవ్యం, ఏది అకర్తవ్యం అనే విషయాలను మన వేదములు, శాస్త్రములు రాసిన ఋషులు, మునులు, ఆచార వ్యవహారములను ఏర్పరిచిన పెద్దవాళ్ళు మనకు స్పష్టపరిచారు. అవి ఆచరించడమే మన ధర్మం. కానీ కొంతమంది తమ సొంత తెలివితేటలతో ఈ ధర్మాలను, కర్తవ్యాలను, ఆచార వ్యవహారాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. వాటిని తమ ఇష్టం వచ్చినట్టు మార్చివేస్తారు. తాము చెప్పిందే వేదమంటారు, అదే ఆచారమంటారు. వారి ఘనతను, గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ధర్మాధర్మాలను, కార్యాకార్యాలను, తాము సంపాదించిన జ్ఞానాన్ని, తమకు ఉన్న విచక్షణ బుద్ధి ఉపయోగించి నిర్ణయించరు. సాధారణంగా తాను ఏ పని చేస్తే ఆ పని ఇతరులకు అపకారంగా పరిణమిస్తూ వస్తుందో అని ఆ పని చేయకపోవడం, ఇతరుల మనసుకు, శరీరానికి ఆహ్లాదం కలిగించే పనులు చేయడం, ఇది ప్రతి మానవుడు చేయవలసిన పని. కానీ రాజసబుద్ధి కలవాడు వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడు. అన్నీ పొరపాటుగా అర్థం చేసుకుంటారు. వీడికి పూర్తిగా ఏదీ తెలియదు. శాస్త్రాలు చదివి తెలుసుకోవడానికి ప్రయత్నించడు. మిడిమిడి జ్ఞానంతో ఉంటాడు. తాము నమ్మినదే వేదమంటారు. అటువంటి వారి బుద్ధి రాజస బుద్ధి. ప్రతి విషయాన్ని వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. నిజాన్ని గ్రహించలేరు. అలానే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అనే తర్కాన్ని లేవదీస్తారు. ప్రతి దానికి వాదిస్తారు. తాము అనుకున్నది అందరి చేత నమ్మిస్తారు, ఆచరింపచేస్తారు. ఇది రాజస బుద్ధి. హిరణ్యకశపుడు తానే దేవుడు అని యజ్ఞయాగాలు తనను ఉద్దేశించి చేయమని ఆదేశించాడు. తాను పలికిందే వేదమని శాసించాడు. దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే చూపించు అని కుమారుణ్ణి అడిగాడు. అటువంటి హిరణ్యకశపుడు లాంటి వారు చరిత్రలో చాలామంది కనపడతారు. వారే నిరంకుశ పాలకులు. నేడు కూడా కొంతమంది పాలకులు ఆ కోవకు చెందుతారు. అటువంటి వారు అర్ధాంతరంగా పోతారనేది జగద్విదితం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.